హిందూ ధర్మంలో ముగ్గురు ప్రధాన దేవుళ్లలో ఒకరైన పరమశివుని గురించి తెలియని వారు ఉండరు. స్థితి లయకారకుల్లో ఆయన లయకారుడు. అయితే అందరినీ ఒక ప్రశ్న ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. బ్రహ్మదేవుడు విష్ణువు నాభి నుండి పుట్టాడని మనకు తెలుసు. మరి ఈ ముల్లోకాలను ఏలే ఆ మహాదేవుడు ఎలా జన్మించాడు? ఆయన తల్లిదండ్రులు ఎవరు? పురాణాలు శివుని దగ్గర గురించి ఏం చెబుతున్నాయి? రోజు మన వీడియోలో శివుని జన్మ వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాలను తెలుసుకుందాం. మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, శివుడు అజన్ముడు, అంటే ఆయనకు పుట్టుకనేది లేదు. ఆయన స్వయంభూ, అంటే తనంతట తానుగా ఆవిర్భవించినవాడు. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. అందుకే ఆయన్ని అనాది అని, అనంత అని పిలుస్తారు. శివుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయన ఈ విశ్వంలోని ఒక అపారమైన శక్తి. శివపురాణం ప్రకారం ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మకు, రక్షకుడైన విష్ణువుకు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. అవును, ఇది పరిష్కరించాలి. నా అధికారం ప్రకారం మనం చర్చిద్దాం. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒక భారీ అగ్ని జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది. ఆ స్తంభం మొదలు ఎక్కడ ఉందో, చివర ఎక్కడ ఉందో తెలుసుకోవాలని హంస రూపంలో పైకి, విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్లారు. వేల సంవత్సరాలు వెతికినా వారికి ఆ స్తంభం అంచు దొరకలేదు. అప్పుడు ఆ అగ్నిస్తంభం నుండి పరమశివుడు ప్రత్యక్షమై తన అసలు రూపాన్ని చూపించారు. తద్వారా తాను ఆది అంతం లేని పరబ్రహ్మ స్వరూపమని నిరూపించారు. అయితే విష్ణు పురాణంలో మరో కథ కనిపిస్తుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు సృష్టిని విస్తరించాలని అనుకున్నప్పుడు ఆయనకు కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పుడు ఆయన విష్ణువును ప్రార్థించగా విష్ణువు నుదుటి నుండి ఒక తేజస్సు వెలువడింది. ఆ తేజస్సు నుండే శివుడు ఆవిర్భవించాడని కొన్ని పురాణ గాథలు చెబుతున్నాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఈ కథలన్నీ శివుని యొక్క వివిధ రూపాల ఆవిర్భావాన్ని వివరిస్తాయే తప్ప ఆయనకు ఒక సాధారణ మానవుడిలా పుట్టుక ఉందని చెప్పబో. ఆధ్యాత్మికంగా చూస్తే శివుడు అంటే శూన్యం, ఏమీ లేని స్థితి నుండి అన్నీ పుడతాయి, మళ్ళీ అన్నీ ఆ శూన్యంలోనే కలిసిపోతాయి. శివుడు అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శాశ్వతమైన స్థితి. పుట్టుక, పెరుగుదల, మరణం అనేవి కేవలం మన కళ్లకు కనిపించే భౌతిక వస్తువులకే ఉంటాయి. ఆయనకు తల్లిదండ్రులు లేరు, ఆయనకు మరణం లేదు. శివుని జన్మ వృత్తాంతం వెనుక ఉన్న గొప్ప రహస్యాలు. శివుడంటే ఒక వ్యక్తి కాదు, అది మనలో ఉండే ఆత్మతత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.